హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ కొలువుల కోసం కొట్లాట పేరిట మహాధర్నా నిర్వహించింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమం సమయంలోని ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని హరీష్ రావు గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టాక స్థానిక యువతకు 95% ఉద్యోగాలు కల్పించామని హరీష్ రావు తెలిపారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం ఈనాటిది కాదని 50 ఏళ్లుగా కోరుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్న హరీష్ రావు 150 ఎకరాల భూమిని కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిందన్నారు. అప్పటి కేంద్ర మంత్రులను కలిసి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేశామని హరీష్ రావు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ నడి తెలుసుకుందాం. రవికాంత్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీలో స్థానికత్వంపై బీఆర్ఎస్ మహాధర్నాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రవికాంత్? ఆనాటి నుంచి నేటి వరకు కాజీపేట జంక్షన్ గా ఉందంటే ఉంది, కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ రైల్వే ఏదైతే యూనిట్స్ కావచ్చు, రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు రావడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం, అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది విభజన హామీల్లో ఒకటిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ కోచ్ ఫ్యాక్టరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా, అంటే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా చెప్తున్నటువంటి సందర్భం. అసలు ఏమొచ్చింది ఇక్కడ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉందని చెప్పి వాళ్ళ హరీష్ రావు విమర్శించినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువకులకే 80% పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాజీపేట చౌరస్తాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక మహాధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు వచ్చినటువంటి పరిస్థితి. కొనుగోల కోసం కొట్లాట పేరిట ఈ మహాధర్నా జరిగినటువంటి సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు అనేక విషయాలను కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ యువతకే ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా 95% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను తెచ్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నటువంటి అంశాన్ని ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. అంటే 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కేటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఇక్కడ ఏ పరిశ్రమలు వచ్చినా కూడా స్థానికులకే అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలను పక్కన పెట్టి ఇవాళ కాజీపేట దగ్గర నిర్మిస్తున్నటువంటి అయోధ్యపురం ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ యూనిట్ లో పూర్తి స్థాయిలో ఏదైతే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళనే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు వరంగల్ ప్రాంతం కావచ్చు, తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో అమెరికా ఇతర దేశాల్లో స్కిల్ కలిగి అత్యున్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆ స్కిల్ సంబంధించినటువంటి కావాలనుకుంటే ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు స్కిల్ పెంచి ఉద్యోగాల్లో తీసుకోవాలని డిమాండ్ అయితే హరీష్ రావు చేశారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్.